లో క్యాలరీస్ కావాలంటే సరిగ్గా ఇలాంటి ఫిషే తినాలండి. చాలా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి మన సౌత్ ఇండియాలో అండి. ఈ ఫిష్ అండి తింటూ ఉంటే మెత్తగా జున్నులాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అరిటాకులో వేయడమేమో రుచి అద్భుతంగా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ టేస్ట్ బై ఝాన్సీ. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ పసుపు పారెల ఫ్రై అండి, ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చు. సో దీన్ని నేను ఒక స్పెషల్ మెథడ్లో చేస్తాను. మామూలుగా ప్యాన్ మీద కాకుండా, డైరెక్ట్ ప్యాన్ మీద కాకుండా ఒక స్పెషల్ మెథడ్లో చేస్తాను. ఈజీగా మనం ఎలా హెల్తీగా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో కంపేరింగ్ టు ట్యాంక్ ఫిష్తో పోలిస్తే కనుక ఈ సీ ఫుడ్ అనేది చాలా మంచిదండి. అండ్ ఎస్పెషల్లీ ఈ పసుపు పారలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మెత్తగా దీనిలో ఉన్న ఫ్లెష్ కూడా జున్నులా ఉంటుంది అనమాట. చాలా మెత్తగా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చూద్దాం. చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్, ఇంకేం. అండ్ అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిష్ని చక్కగా కడిగి దీన్ని టూ ఘాట్లు పెట్టాను. 2 ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇలా మధ్యలో కొంచెం మీడియం సైజ్ ఫిష్ ఇది. ఇంకొంచెం పెద్దవైతే ఇంకా బాగుంటుంది. బట్ ప్రాబ్లీ ఈ సైజులోనే మనకి పసుపార్లు దొరుకుతాయండి. 5 కాబట్టి ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఒక 1 స్పూన్, నియర్లీ 1 స్పూన్. అలాగే కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకుందాం. కారం సరిపోతుందో లేదో అందుకే మరి కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లెమన్ పిండేసుకుందాం. ఈ లెమన్ జ్యూస్తో మంచి ఫ్రెష్నెస్ యాడ్ అవుతుంది మనం ఫిష్కి. సో సీ ఫుడ్ ఎప్పుడైనా దానికి వెనిగర్ కానీ లెమన్ కానీ యాడ్ చేయటం వల్ల నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. ఫ్రెష్గా చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది తింటుంటే. అలాగే ఫిష్లో కర్డ్ యాడ్ చేయడం కానీ అలాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా వరకు ఆయుర్వేదంలో వాటిలో ఫిష్తో పాటు కర్డ్ని నిషిద్ధం అని చెప్తారండి. పాయిజనస్గా మారే ప్రమాదం ఉంది. సో అన్నీ అయిపోయాయి. ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. మనం ఆల్రెడీ నిమ్మరసం వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను. చూద్దాం సరిపోతుందో లేదు. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. దీనిలో ఆయిల్ వేసుకున్నాము, అలాగే ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఎవ్రీథింగ్ కలిపేసాం అన్నమాట. చక్కగా ఇలా కలిపేసుకోవడం, మొత్తం కలిపేసుకోవడం చక్కగా. ప్రతి ఫిష్కి కూడా అన్నీ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కార్న్ఫ్లోర్ కానీ అన్నీ బాగా పట్టేటట్టు చూసుకుందాం. ఇదంతా ఆయిల్ ఇది. సో ఫస్ట్ ఫిష్ అయిపోయింది. అలాగే సెకండ్ వన్ కార్న్ఫ్లోర్ కూడా పట్టాలి. అలాగే రిమైనింగ్ ఫిషెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇదంతా కూడా ఆయిల్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడుంది మన నెక్స్ట్ ప్రాసెస్. కొంచెం టఫ్ అయిన ప్రాసెస్ ఉంది కూడా, అది చేద్దాం. సో చూడండి, ఇలా ఉండాలి. చాలా మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయండి ఈ ఫిష్లో. ఇప్పుడు మన అరిటాకుని చక్కగా క్లీన్ చేసేసుకొని మనం ఒక స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. కొంచెం వేడి తగిలిగానే మెత్తబడుతుంది. అప్పుడే మనం చక్కగా ఫోల్డ్ చేయగలం. అరిటాకులో ఏం వండినా కూడా అండి వాటి యొక్క న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి లాస్ అవ్వకుండా చూస్తుంది. అలాగే ఈ అరిటాకున్న అరోమా అంటే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అలాగే మాడిపోకుండా ఉంటుంది. అండ్ చాలాసేపు వరకు నిల్వ ఉంచడానికి కూడా పూర్వకాలం ఈ అరిటాకుల్లోనే పెట్టేవాళ్ళంట. ఇప్పుడు మనం మన ఫిష్ని పెట్టి చక్కగా ఫోల్డ్ చేసుకుందాం. దీనికి ఒక ప్రొసీజర్ అలా ఏం లేదండి. లోపల ఉన్న ఫిష్ బయటికి రాకుండా చూసుకోవడం అంతే. మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా ఫిష్ బయటికి రాకుండా చూసుకున్నట్టు చక్కగా పొట్లం చుట్టేయండి. మల్లెపూల పొట్లం చూడండి ఎలా చుడతాం, అలా చుట్టేయండి అంతే. దట్స్ వెరీ సింపుల్. నిజమండి, జోక్ కాదు. ఇలాగే దారంతో మంచిగా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇలా పట్టుకోండి, వేడితో ఒకవైపు ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇలా చేయండి అంతే. నీళ్ళంతా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక మనం చేసుకోవచ్చు. చక్కగా ఫోల్డ్ చేసుకోండి. అస్సలు బయటకు వచ్చే ప్రసక్తి వండకూడదు. చేస్తుంది మనం పువ్వులు ముడేస్తాం కదా అరిటాకులో, అంతే. ఓకే, దాన్ని మన పోట్లీ రెడీ.
నెక్స్ట్ వైపు కదా. అలాగే మిగతా ఈ ఫిష్ కూడా చేద్దాం. ప్యాన్ వేడి చేసుకున్నా, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తాం. కొంచెం ఆయిల్ చాలు. ఇప్పుడు కొంచెం పెనం వేడెక్కగానే ఫిష్ పెట్టిద్దామండి. 2 పొట్లాలు కూడా పెట్టిద్దాం. చక్కగా ఇవి ఫ్రై అవ్వాలి. ఇటువైపు 10 minutes, అటువైపు 10 minutes. అయితే దీనికి మూత పెట్టాలి, ఎందుకంటే అరిటాకులో ఉన్న వాటర్ అలాగే చేపలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి చాలా చాలా శబ్దాలు వస్తాయి. దీపావళి ఇంకా, సో అందుకే మూత పెట్టండి. అదర్వైజ్ మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది, మీ మీద కూడా తుల్లే ప్రమాదం ఉంటుంది. సో చక్కగా మూత పెట్టి ఉంచండి. సో ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. కొంచెం మూత లోపలికి వెళ్ళిపోయింది, బట్ ఇట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ పొట్లం కుట్టేసుకున్నాం కదా, మనం చక్కగా చుట్టేసుకోవాలి. మంచి థ్రెడ్తో చక్కగా అరిటాకు వేడి చేసి దానిలో ఫిష్ పెట్టి చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద పెట్టేసుకొని మూత మాత్రం పెట్టాలి. చూసారా శబ్దాలు ఎలా వస్తున్నాయో? సో ఎందుకంటే ఈ అరిటాకులోని ఈ ఫిష్లోని వాటర్ అంతా కూడా ఆ ప్యాన్లోకి వస్తుంది కనుక కొంచెం వస్తుంది. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాం, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెడతాం. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాం, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడతాం. ఒకవైపు అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes అయిపోయింది. ఇప్పుడు మనం రెండో వైపు తిరిగేద్దాం. రెండో వైపు తిరిగేసుకుందాం. చూసారా, ఒకవైపు బాగా రోస్ట్ అయిపోయింది. మన చేప కొంచెం మెత్తగా చక్కగా జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 10 minutes మూత పెట్టేసుకుందాం, అదర్వైజ్ మొత్తం తుల్లిపోతుంది స్టవ్ అంతా. సో ఫ్రెండ్స్, మనం పెట్టి ఇప్పుడు అటువైపు ఇటువైపు 10 minutes ఉడికింది ఫ్రెండ్స్. సో ఇంకా చాలా మనకి కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. అయితే ఇది వెంటనే తీయకూడదు, ఒక 5 minutes ప్యాన్లో విడిచిపెట్టి మూత పెట్టేద్దాం. సో అలాగే వదిలి మూత పెట్టి తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ అరిటాకులో ఉన్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఇది 4 వైపులు ఈవెన్గా కుక్ చేస్తుందండి. మైక్రోవేవ్ ఎలాగో ఈ అరిటాకు కూడా అలాగే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తిప్పి చూద్దాం ఎలా ఉందా ఏంటని. ఈ అరిటాకు విప్పేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎండింగ్ తెలియని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని చూస్తున్నామా అనిపిస్తుంది అన్నమాట. ఎలా ఉంటుందో ఏంటో అనే ఒక ఆతృత మొదలవుతుంది. చూడడానికి చాలా చాలా బాగుందండి. వావ్, ఇంకోటి కూడా కట్ చేసి చూద్దాం ఎలా ఉడికింది ఏంటని. ఇది part 2 అనమాట. అది part 1 అయిపోయింది, ఇప్పుడు part 2 సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ మూవీ క్లైమాక్స్. ఇప్పుడు చక్కగా టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందా ఏంటి అన్నది. ఇప్పుడు నేను మీకు రివ్యూ ఇస్తాను, జెన్యూన్ రివ్యూ ఇస్తాను. చాలా చాలా బాగుందండి. దీనిలో నిమ్మరసం వేయడం వల్ల పులుపు, మసాలా, కారం అంతా కలిపి మంచి మెత్తగా తయారైంది. ఇప్పుడు మనం ప్యాన్ పైన ఫ్రై చేసామనుకోండి గట్టిగా వస్తుంది ముక్క, బట్ ఇక్కడ మాత్రం చాలా టెండర్గా ఉంటుంది. చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.